శ్రీకాళహస్తిలోని సుఖబ్రహ్మ ఆశ్రమం ఆధ్వర్యంలో సప్తాహ ప్రవచనం నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని ముత్యాలమ్మ గుడి కళ్యాణ మండపంలో గత వారం రోజులుగా సుఖబ్రహ్మ ఆశ్రమం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సప్తాహ ప్రవచనాలు నిర్వహించారు. కాశీ వనక్షేత్రం పీఠాధిపతి శ్రీ యోగిని చంద్రకాళి ప్రసాద మాతాజీ అనుగ్రహ భాషణం చేస్తూ గురువు దైవంతో సమానమని, గురువు సారథ్యంలో సాధన చేస్తూ ఆధ్యాత్మిక చింతనతో సన్మార్గంలో సాగి మోక్షణ మార్గాన్ని పొందాలని తెలిపారు. మనస్సుకు దాసోహం అయ్యేవాడు మానవుడు, మనస్సును జయించేవాడు మాధవుడని, మనస్సును జయించిన మహాత్ములే గురువులని, గురువులే మాధవులు ప్రతిరూపమని, గురువు ఎడల భక్తి భయంతో ఉంటూ భక్తి యోగం సాధన ద్వారా ముక్తి యోగం పొందాలని మాతాజీ సూచించారు. సుఖబ్రహ్మ ఆశ్రమం పీఠాధిపతి శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి నిర్దిష్టతో సత్సంగం ధర్మ మార్గం ముక్తి పొందేలా చేస్తుందని తెలిపారు. ప్రవచనాలు ముగింపు సందర్భంగా సుఖబ్రహ్మ ఆశ్రమం తరఫున ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి యోగిని చంద్రకాళి ప్రసాద మాతాజీని ఘనంగా సత్కరించి ఆశీర్వాదాలు అందజేశారు. శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాతాజీని ఘనంగా సత్కరించి శ్రీ గురు దక్షిణామూర్తి చిత్రపటాన్ని బహుకరించి ఆశీర్వాదం పొందారు. మాతాజీని పలువురు సత్కరించి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో సుఖబ్రహ్మ ఆశ్రమం స్వామి సర్వాత్మానందగిరి స్థానిక భక్తులు పాల్గొన్నారు. మనం ముందు పెట్టగలం చాలా